రీసెంట్ గా మీరు ఈ ఆర్టికల్ గురించి వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జర్మన్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది ఈ ఆర్టికల్. ఆ ఆర్టికల్లో ఏం క్లెయిమ్ చేశారంటే, ట్రంప్ 4 సార్లు పీఎం మోదీ గారికి ఫోన్ కాల్ చేస్తే ఒక్కసారి కూడా పీఎం మోదీ గారు కాల్ రిసీవ్ చేయలేదంట. ఎందుకు ఏమి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ట్రంప్ కాన్స్టెంట్ గా ట్రై చేస్తున్నాడు మోడీ గారితో మాట్లాడడానికి. కానీ రిలేషన్స్ ఎంత చెడిపోయాయి అంటే, మోడీ గారు మాట్లాడడానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు ట్రంప్ తో. ఇండియాలో కూడా వైరల్ అయింది ఈ న్యూస్. అండ్ ఈవెన్ జర్మన్స్ కూడా డిస్కస్ చేస్తున్నారు ఈ ఇష్యూ గురించి. మనం ఎలాగైతే తల వంచకుండా నిలబడ్డామో అమెరికా ముందు, మనల్ని చూసి వేరే కంట్రీస్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ స్టాండ్ చాలా క్లియర్ గా పెట్టొచ్చు అమెరికా ముందు. కొన్ని రోజుల క్రితం నరేంద్ర మోడీ గారు అన్నారు, ఎన్ని టారిఫ్ వేసినా ఏది వేసినా మా పాలసీ మా ప్రజల ప్రకారంగానే ఉంటుంది, ఎవరినో సంతోష పెట్టడానికి మా పాలసీస్ మార్చము అని అన్నారు మోడీ గారు. కంపేర్ చేసుకుంటే ఇలా జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ అన్ని ట్రంప్ నుంచి ఫోన్ కాల్ రాగానే కాంప్రమైజ్ చేసుకుని టారిఫ్ పర్సెంటేజ్ ఇంత అంత అని బార్గెన్ చేసి సెటిల్ చేసుకున్నారు. కానీ భారత్ మాత్రం ప్రపంచంలో అతి కొన్ని కంట్రీస్ లో ఒక కంట్రీ ఏదైతే అసలు ట్రంప్ టారిఫ్ కి భయపడలేదు, తల వంచలేదు, నిటారుగా నిలబడ్డాం మనం. ఈవెన్ ఇంకా పాజిటివ్ విషయం ఏమంటే, ఇస్రో, నాసా కూడా కోఆపరేషన్ కంటిన్యూ చేస్తుంది. అలాగే ఇండియా అమెరికా మధ్య టారిఫ్స్ ఉన్నప్పటికీ ట్రేడ్ మాత్రం జరుగుతూనే ఉంది. యుఎస్ఏ డిమాండ్స్ మనం యాక్సెప్ట్ చేయలేదు, మా పాలసీస్ మా ప్రజల ప్రకారమే అని మనం క్లియర్ కట్ గా మెసేజ్ పంపించాము అమెరికాకి. భారత్ డిసైడ్ చేస్తుంది ఎవరితో ఆయిల్ కొనాలి, అది రష్యాతో కొనాలా లేదా ఇంకే కంట్రీతో కొనాలి అనేది మనం డిసైడ్ చేస్తాం, అది అమెరికా కాదు అనే ఒక క్లియర్ కట్ మెసేజ్ మనం పంపించాం అమెరికాకి. నిన్న ఆగస్ట్ 26 నుంచే 50% టారిఫ్ అనేది ఇండియా మీద పడడం స్టార్ట్ అయింది. కానీ అందులో మన ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా, ఇవి ఏదైతే ఉన్నాయో వీటిని ఎగ్జామ్ట్ చేశారు. ఎందుకంటే వీటిపైన కూడా వాళ్ళు టారిఫ్ విధించుకుంటే ఖచ్చితంగా అది వాళ్ళకే నష్టం అయిపోద్ది. అందుకే వీటిని ఎగ్జామ్ట్ చేశాడు ట్రంప్. ఇప్పుడు మనం మొత్తం వరల్డ్ లో ఎవరిపైన అత్యంత ఎక్కువ టారిఫ్స్ వేశాడు ట్రంప్ అంటే అది ఇండియా, బ్రెజిల్ అని చెప్పాలి. 2 కంట్రీస్ మీద 50% టారిఫ్ విధించాడు ట్రంప్. జస్ట్ ఆలోచించండి, పిఎం మోడీ గారి ప్లేస్ లో ఇంకొక ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ట్రంప్ ఫోన్ చేయగానే వెంటనే రిసీవ్ చేసి టారిఫ్ తగ్గించండి అది ఇది అని బార్గెన్ చేసి రిక్వెస్ట్ చేసి ఎంతో కొంతకి డీల్ కుదుర్చుకునే వాళ్ళు. బట్ పిఎం మోడీ ఆ పని చేయలేదు. మన ప్రకారమే మనం నడుచుకుంటామని క్లియర్ కట్ మెసేజ్ సెండ్ చేశాడు అమెరికాకి. ఈవెన్ ఇండియన్ అంబాసిడర్ ఎవరైతే రష్యాలో ఉన్నారో ఆయన కూడా అన్నారు, భారత్ ఆయిల్ రష్యాతో కొనాలా లేదా ఏ కంట్రీతో కొనాలి, ఎక్కడ చీప్ గా దొరికితే అక్కడ మేము కొంటాము అని క్లియర్ గా చెప్పారు ఆయన కూడా. ఇంకా ఆ ఆర్టికల్లో ఏమన్నారంటే, పిఎం మోడీ గారు ఈ ఫోన్ కాల్ డిప్లొమసీని నమ్మరు. ఎందుకంటే యుఎస్ఏ, వియట్నాంతో ఈ ట్రేడ్ డీల్ చేసేటప్పుడు ఏదైతే సంభాషణ జరిగిందో 2 కంట్రీస్ హెడ్స్ మధ్య, ఆ సంభాషణ ఆ డీటెయిల్స్ అనేది లీక్ చేశాడు ట్రంప్. ఇది ట్రంప్ టాక్టిక్. ఇలాంటి కారణాల వల్ల పిఎం మోడీ గారు నమ్మట్లేదు ట్రంప్ ని. అండ్ ఆ ఆర్టికల్ ఇంకా ఏమన్నారంటే, ఒకప్పటిలాగా అమెరికన్ ప్రెషర్ అంతగా ఇప్పుడు పడట్లేదు ప్రపంచంపై అని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఆర్టికల్లో. అండ్ ఆ ఆర్టికల్ ఇంకా ఏం మెన్షన్ చేశారంటే, పిఎం మోడీ గారు చాలా హర్ట్ అయ్యారని. ఏ విషయంలో అంటే, ట్రంప్ ఏదైతే ఇండియన్ ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నాడు, స్లో ఎకానమీ కూడా కాదు డెడ్ ఎకానమీ అన్నాడు, అది చాలా బాధించింది. ఎందుకంటే మనం ఇప్పుడు వరల్డ్ లో 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. ఇంకొన్ని సంవత్సరాల్లో మనం 3rd లార్జెస్ట్ అవుతాం. అలాంటి కంట్రీ ఎకానమీ చనిపోయిందని, డెడ్ ఎకానమీ అని అనడం చాలా వర్స్ట్ స్టేట్మెంట్స్ ఇది ట్రంప్ నుంచి. సో ఇది మోడీ గారికి అస్సలు నచ్చలేదు. అందుకనే తన ఫోన్ కాల్స్ ఏవి కూడా ఎంటర్టైన్ చేయట్లేదు మోడీ గారు. థ్యాంక్ యూ.